కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు కారణమైన బైకర్ శివశంకర్ సీసీ ఫుటేజ్ లభించింది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. శివశంకర్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బైకర్ శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు కారణమైన బైకర్ శివశంకర్ సీసీ ఫుటేజ్ మనం చూస్తూ ఉన్నాం. శివశంకర్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టిస్తున్న దృశ్యాలు అక్కడ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అయితే బైకర్ శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంత పెద్ద దారుణానికి కారణమైనట్టుగా అనుమానిస్తూ ఉన్నారు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అనేక బృందాలతో వైపు దర్యాప్తు కొనసాగుతుంటే ఇప్పుడు ఈ విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంది. మద్యం మత్తులో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే అనేక కోణాలుగా విచారిస్తున్న అధికారులకి ఈ విజువల్ ఏ విధమైనటువంటి సాయం అందిస్తుందో అన్నది కొంత ఉత్కంఠగా మారింది. ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైనటువంటి ఈ బైకర్ శివశంకర్ విజువల్ ఇప్పుడు సంచలనంగా మారుతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కర్నూలు బస్సు ప్రమాద ఘటన జరిగింది. దేనికైతే కారణం ఉందో బైకర్ శివశంకర్ సీసీ ఫుటేజ్ రికార్డ్ ఇప్పుడు రిలీజ్ అయింది. మనం చూస్తూ ఉన్నాము. మద్యం మత్తులో ఉన్నట్టుగా అర్థమవుతోంది. దీనికి మద్యం మత్య ప్రధాన కారణమా? ఎలా చూడొచ్చు ఈ విజువల్ ని? అప్డేట్స్ ఏంటి? కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల పరిధిలో జరిగినటువంటి ఘోర బస్సు అగ్ని ప్రమాదానికి సంబంధించి 19 మంది సజీవ దహనం కావడం జరిగింది. దీనికి టూ వీలరే ప్రధాన కారణం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బస్సు డ్రైవర్ అతి వేగంగా వెళ్లడము, టూ వీలర్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆ టూ వీలర్ బస్సు కింద చొచ్చుకెళ్లడంతోనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనేది. దీనికి సంబంధించి ఒక పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి వీడియో వైరల్ అవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. శివశంకర్ పెట్రోల్ బంక్ లో ఉండే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి శంకర్ తాగిన మత్తులో లేకుంటే ఆ డ్రైవరు తాగి డ్రైవింగ్ చేశాడా అనేది మాత్రం స్పష్టంగా సమాచారం అందని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే ఈ కావేరీ ట్రావెల్ బస్సు డ్రైవర్ ఉన్నాడో ఆ డ్రైవర్ పైన గానీ కేసు నమోదు కావడం జరిగింది. 2 సెక్షన్ల పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఘటనకు సంబంధించి ఏదైతే ఈ టూ వీలర్ ఉందో టూ వీలర్ ప్రధానంగా చేయడంతోనే చేసుకుంది. మరి ఆజ్యం పోసే విధంగా దాదాపు 400కు పైనే సెల్ ఫోన్లు ఏదైతే లగేజ్ బ్యాగులు ఏర్పాటు చేస్తారో ఈ సెల్ ఫోన్లన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తుండటంతో ఈ ప్రమాదం ఎక్కువ జరిగిందనేది ఇప్పటికే నిపుణులు చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించి దాదాపు 50 లక్షల విలువైనటువంటి సెల్ ఫోన్లు ఆ ట్రావెల్ బస్సులో తీసుకువెళ్తున్నారు. ఈ ఘటన మరింత అగ్నికి ప్రమాదానికి గురై నిపుణులు చెబుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే ఆ ప్రైవేట్ అంటేనే లగేజ్ తీసుకువెళ్లకూడదు, కేవలం ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వారికి సంబంధించినటువంటి బ్యాగ్స్ మాత్రమే తీసుకువెళ్లాలనే నిబంధనలు ఉన్నప్పటికీ ఒక ట్రాన్స్పోర్ట్ లో ఇంత పెద్ద మొత్తంలో సెల్ ఫోన్లు తీసుకువెళ్లడం పైన గానీ తన ప్రత్యేకంగా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఇలాంటివి ఘటనలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఆ సెల్ ఫోన్లు, అదేవిధంగా ఏదైతే ఆ ట్రావెల్ బస్సులో ఉన్నటువంటి బెడ్షీట్లు, అదేవిధంగా స్పాంజు ఇట్లాంటివి ఉంటది కాబట్టి ఎక్కువ శాతం అగ్నికి ప్రమాదం చేకూరే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన గానీ ప్రత్యేకంగా అధికారులు గానీ దృష్టి సారించడం జరిగింది. ప్రైవేటు ట్రావెల్ బస్సులు మాత్రం అతి నిర్లక్ష్యమే దీన్ని 19 మంది పొట్టడు పెట్టుకోవడానికి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం, అదేవిధంగా డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రధాన కారణం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే 19 మంది సజీవ దహనం కావడానికి ప్రధాన కారణం ఆ టూ వీలర్ ఒకటైతే మరోటి బస్సు డ్రైవర్ గా చెప్పవచ్చు. ఈ ప్రధానంగా ఈ ఇద్దరు వల్లనే పూర్తిగా 19 మంది ఆ సజీవ దహనానికి కారణం కాయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వీరి ఏదైతే రక్త ముద్దలు ఉండడము ఎవరిని గుర్తించలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. డిఎన్ఏ ఇప్పటికే 16 మంది డిఎన్ఏ నమూనాలు సేకరించడం జరిగింది. ఈ నమూనాలు సేకరించినటువంటి నమూనాల్ని విజయవాడకు పంపించడం జరిగింది.
24 గంటల తర్వాత 28 గంటలు లేకుంటే 2 డేస్ పట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరో 2-3కు సంబంధించినటువంటి డిఎన్ఏకి ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు రాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఆర్టీఓ అధికారులు గాని దీనిపైన అజమాయిషీ లేకపోవడం, ప్రైవేటు ట్రావెల్స్ పైన దృష్టి సారించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆ ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.